హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ ట్రయో. ఇవాళ వీడియో వచ్చేసి మేము ఓర్లాండోకి వెళ్ళాము. డిజ్నీ స్ప్రింగ్స్ అనే ప్లేస్కి. ఇది వన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ డిజ్నీ వరల్డ్ అని కూడా చెప్పచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి పార్కింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ. బట్ ద థింగ్ ఈజ్, మీరు ఒకవేళ ఏదైనా కొనుక్కోవాలనుకుంటే మాత్రం డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే. ఏదైనా రైడ్ అయినా ఏదైనా పెట్టాలంటే డబ్బులు పెట్టాలి. మిగతాదంతా ఫ్రీయే. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక షాపింగ్, డైనింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్ హబ్ అని చెప్పచ్చు. ఇక సినిమా థియేటర్స్, డైనింగ్ చేయాలంటే రెస్టారెంట్స్ అండ్ మెనీ మోర్ యాక్టివిటీస్ లైక్ బోటింగ్, మూవీస్ చాలా ఉన్నాయి అన్నమాట. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, డిజ్నీ వరల్డ్కి సంబంధించిన షాపింగ్ అవన్నీ కూడా బాగున్నాయి. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే పార్కింగ్ కూడా ఫ్రీ. మ్యాక్సిమం యూఎస్లో ఎక్కడ పార్క్ చేయాలన్నా కూడా మనం పే చేయాల్సింది. దట్ టు మినిమం $15 పార్కింగ్ ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చేసి మనకు పార్కింగ్ కూడా ఫ్రీ. యాజ్ యూ సీ, ఇక్కడ మనం హీలియం బెలూన్ కూడా ఉంది. ఆ హీలియం బెలూన్ రైడ్ ఏంటంటే జస్ట్ 8 minutes ఉంటుంది. అండ్ అడల్ట్స్కి వచ్చేసి మనకి $25 to $30 ఉంది. అండ్ కిడ్స్కి వచ్చేసి అండర్ 3 ఏమో ఫ్రీ. అండ్ అబౌట్ 3 వచ్చేసి సంథింగ్ అరౌండ్ $15 to $20 ఉంది. మేమేమి హీలియం బెలూన్ ఎక్కలేదు, మాకేమంత వర్త్ అనిపించలేదు. ఎందుకంటే అది అక్కడక్కడనే ఊగుతుంది. 8 minutes డ్యూరేషన్ కూడా తక్కువ. సో కొన్ని మూమెంట్స్ క్యాప్చర్ చేసుకొని ఫొటోస్ దిగేసి ముందట బ్రిడ్జ్ వే ఉంటుంది, దాన్ని ఎక్కేసి మెల్లిగా అన్ని స్టోర్స్ అని చూస్తూ వెళ్ళాము. మాకు అక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏమనిపించిందంటే బోట్ కమ్ కార్. అది మీరు ఫర్దర్గా వీడియోలో చూస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి చాలా క్రిస్మస్ టైం కదా, చాలా హడావిడి ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి డైరెక్ట్లీ ఉంటుంది, అంటే ఎటువైపు వెళ్తే ఏంటి అనేసి. సో మేము చూస్తున్నాం లెగో ల్యాండింగ్కి. నేను చెప్పాను కదా కార్ కమ్ బోట్ అనేసి ఇదే. ఇందులో ఏంటంటే దీనికి రైడ్ వచ్చేసి నాకు తెలిసిన వరకు అయితే $125 to $200 లోపల ఉంటుంది ఫర్ ఫ్యామిలీ. వచ్చేసి 2 adults 2 kids అయితే అలౌ చేస్తారు. అండ్ అందులో ఒక క్యాప్టెన్ వాళ్ళ ప్రికాషన్స్ అని తీసుకొని 2-3 ఫోటోలు దించి దాని తర్వాత రైడ్ స్టార్ట్ చేస్తారు. నాకు ఇది కొంచెం యూఎస్లో వచ్చినప్పటి నుంచి ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. బట్ ప్రైస్ తగ్గట్టు ఎక్స్పీరియన్స్, బట్ చాలా బాగుంది. లుక్ అట్ ఇట్, వాళ్ళు ఎలా అందరికీ బాయ్ చెప్పి ఎలా వెళ్తున్నారు. అలా స్టార్ట్ చేసి ఇంకా మెల్లిగా వాటర్లోకి వెళ్ళిపోయింది ఆ బోట్ కమ్ కార్. అక్కడ ఆపోజిట్లో కనిపిస్తుందో అలా ఉంటుంది అన్నమాట. ఇట్స్ వన్ ఆఫ్ ద గుడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు. అక్కడ చాలా షాపింగ్ స్టోర్స్ ఉన్నాయి అండ్ వన్ ఆఫ్ దమ్ ఇస్ ఇది. అండ్ మేము ఇంకా ముందటికి వచ్చేసి లెగో ల్యాండ్కి వెళ్ళాము. ఇందులో అన్ని స్మాల్ లెగోస్. అందులో ఏ ఒక్కటి కూడా ప్రైజింగ్ ఏ మాత్రం తక్కువ లేదు. ప్రతి ఒక్కటి $70+ ఎంత చిన్న వాటికి కూడా చాలా ఎక్స్పెన్సివ్ అనిపించేసింది నాకైతే. బట్ ఒక స్టోర్ మొత్తం చిన్న లెగోస్తో నిండడం అంటే సో క్యూట్. ఇక్కడ వచ్చేసి చిన్న లెగోస్ ఉంటుంది, మనం ఓన్గా క్రియేట్ చేసుకొని బిల్డింగ్ కూడా చేయొచ్చు అన్నమాట. ఇక్కడ వాళ్ళు చేసిన వర్క్ అనమాట, క్యాట్ లెగోస్తో చేయడం. అండ్ ఇక్కడ బయట వచ్చేసి రెస్ట్ ఆఫ్ ద డిఫెక్టివ్ పీసెస్ ఏమైనా ఉంటాయి కదా, అవి ఇక్కడ చిన్నగా పెట్టేశారు. ఎవరైనా ఇష్టం ఉన్న వాళ్ళు పిల్లలు ఎవరు ఎక్కడ చిన్న చేసుకొని ఇంటికి తీసుకెళ్తున్నారు, లేకపోతే అక్కడనే ఆడుకుంటున్నారు. ఇక్కడ మా బాబు కూడా చిన్న పీసెస్తోని ఆడుకుంటున్నాడు. అందరూ ఫ్లోరిడా అనగానే యూనివర్సల్ స్టూడియోస్, డిజ్నీ ల్యాండే అనుకుంటారు. డిజ్నీ స్ప్రింగ్స్ కూడా బాగానే ఉంటుంది, మస్ట్ విజిట్ అని చెప్పచ్చు. బికాజ్ షాపింగ్కి, లైటింగ్కి, డెకరేషన్స్కి అవన్నిటికీ మంచిగా పీక్ సీజన్ ఉన్నప్పుడు వెళ్తే కొంచెం టైం పాస్ అవుతుంది అండ్ మంచిగా తిరిగినట్టు కూడా ఉంటుంది కదా. సో ఎప్పుడైనా మీరు వెళ్తున్నప్పుడు డిజ్నీ స్ప్రింగ్స్ కూడా మీ లిస్ట్లో యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి వరల్డ్ ఆఫ్ డిజ్నీకి వచ్చాము. ఇక్కడ ఏం లేదు, మొత్తం డిజ్నీకి సంబంధించినవన్నీ షాపింగ్ అన్నమాట. లైక్ డిజ్నీ మిక్కీ టాయ్స్ అండ్ హెయిర్ బ్యాండ్స్, ఉమెన్స్ క్లోతింగ్ అండ్ మెన్స్ క్లోతింగ్
కిడ్స్కి. అండ్ ఇక్కడ నేను ఒక్కటి చిన్నప్పటివి చూసాను. మనం ఇలా చేతికి స్కేల్ లాగా వేసుకుంటే అది మన చేతి మొత్తం ఫోల్డ్ అయిపోతుంది, అదే ఇది. అండ్ ఇంకా కొంచెం ముందరికి వచ్చేస్తే మా వాడు ఇక్కడ చాక్లెట్ పట్టుకున్నాడు, డైవర్ట్ చేసి ముందరికి వచ్చి మిక్కీ మౌస్ ఇచ్చాను. మిక్కీ మౌస్ ఇస్తే ఆ మిక్కీ మౌస్ కూడా $10 ఉందన్నమాట. స్టార్టింగే $10 అన్నమాట ఏదైనా సరే. ఇక్కడ క్యూట్గా మా హస్బెండ్ ఎంగేజ్ చేస్తున్నాడు మా అబ్బాయిని. అండ్ బై ద వే మా అబ్బాయికి మిక్కీ అంటే చాలా ఇష్టం. అండ్ నేను ఇక్కడ వచ్చేసి మిన్నీ మౌస్ది హెయిర్ బ్యాండ్ ట్రై చేశాను. ఆ హెయిర్ బ్యాండ్ కాస్ట్ వచ్చేసి $35 to $36 ఉంది. చాలా క్యూట్ ఉండే. అండ్ ఇక్కడ కూడా మన చిన్నప్పుడు వేసుకుంటుండే కదా క్యాప్స్, ఆ క్యాప్స్ ఉన్నాయి. సో మా అబ్బాయి పైన ట్రై ఆబ్వియస్లీ నేను ఉంచుకోవడం అనుకోండి. అండ్ ఇక్కడ వచ్చి శాంటాస్ మార్కెట్ కూడా ఉండే. అండ్ వన్ ఆఫ్ ద ఇంట్రెస్టింగ్ ఏంటంటే రెయిన్ఫోర్స్ కేవ్. నాకు చాలా బాగా రియలిస్టిక్గా అన్నట్టు అనిపించింది. బయట ఇలా అలిగేటర్ పెట్టారు. అండ్ లుక్ అట్ ఇట్, అది ఎలా చేస్తుందో సౌండ్. అండ్ ఇప్పుడు క్రిస్మస్ సీజన్ కదా, అందుకని ఇలా అందరు క్యారల్స్ పాడుతూ లైవ్ సింగింగ్ అంటూ ఇలా ఉండే అనమాట. కొంచెం బాగా పీక్ సీజన్ ఉండే. పిల్లలు ఉన్న వాళ్ళైతే ప్రీ ప్లాన్ చేసుకోవడం బెటర్, లేకపోతే ఎర్లీగా వెళ్ళి రావచ్చు. అండ్ అక్కడ ఇట్లా లావాలా ఎఫెక్ట్ కూడా పెట్టాడు. ఇట్ వాస్ గుడ్. అండ్ ఇక్కడ వచ్చేసి పర్టికులర్ టైం ఇంటర్వెల్కి వాళ్ళు స్నో రిలీజ్ చేస్తారనమాట, ఆర్టిఫిషియల్ స్నో. అండ్ ఇక్కడ పెద్ద క్రిస్మస్ ట్రీ కూడా పెట్టారు. అందుకనే ఐ డోంట్ నో అది ఎంత బాగా క్యాప్చర్ అయిందో కెమెరాలో, బట్ కొంచెం స్నో అనేది రిలీజ్ చేశారు ఒక 15 minutesకి అలా. కోకోకోలా కూడా ఒక స్టోర్ ఉండే అన్నమాట. ఇక్కడ మొత్తం 3 floors ఉండే. ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం షాపింగ్, దానికి మించినవి మ్యాగ్నెట్స్ అని, బ్యాండ్స్ అని, మళ్ళీ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అని, అవి అని చాలా షాపింగ్ ఐటమ్స్ ఉండే, క్యాప్స్ అలా. ఇది టాప్ ఫ్లోర్ వచ్చేసి మొత్తం డ్రింక్స్, ప్రివరేజెస్ అవన్నీ ఉండే. సో ఇది టాప్ వ్యూ ఆఫ్ ద కోకోకోలా స్టోర్. అప్పటికి మేము కొంచెం నైట్ అయిపోయింది మేము మొత్తం కంప్లీట్ చేసేవారికి. సో ఇలా ఉండే అనమాట. అండ్ ఇక్కడ పోలార్ బేర్ ఎక్స్పీరియన్స్ కోసం అనేసి మెయిన్గా వచ్చాము మేము ఇక్కడ. కానీ తీరా చూసేవారికి అది వాళ్ళ క్లోజ్ అని ఉండే. సో కొంచెం డిసప్పాయింట్ అయ్యాం. బట్ మీరు ఎప్పుడైనా ఫ్లోరిడా వస్తే ఈ ప్లేస్ని మీ దాంట్లో పక్కా యాడ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ ట్రైవ్.